హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజైతే మా మమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ చేస్తున్నారు. సో ఫస్ట్ గోధుమ పిండిలో సాల్ట్ వేసుకుని ఆయిల్ వాటర్ వేసుకోవాలి. సో అయితే ఈ విధంగా కలుపుకోవాలి, కాసేపు పక్కన పెట్టుకోవాలి. కోసం 2 ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. సో అయితే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు. ఇంకో పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుని పొటాటోస్ వేయనప్పుడు ఇలా ఉల్లిపాయ కర్రీ చేసుకోవచ్చు. ఇదైతే చపాతీలోకి చేస్తాము. సో ఈరోజు నేనే కుక్ చేస్తున్నా. ఇప్పుడు నుంచి నేర్చుకుంటే తర్వాత మన ఈజీ. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి త్వరగా మగ్గడానికి. సో అయితే పైన ప్లేట్ పెట్టేసుకున్నాం. సో కొంచెం పసుపు వేసుకోవాలి. సో కొంచెం 1 స్పూన్ కారం, సమ్మర్ కదా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను నేను. సో కొంచెం వాటర్ పోసుకోవాలి. సో అయితే సరిపడా వాటర్. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయ్యేలోపు మనం ఇంకొక పక్కన చపాతీలు చేసుకుందాం. సో చపాతీలకి ప్లేట్ మీద అయినా చేసుకోవచ్చు, చపాతీ ప్లేట్ మీద అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం గోధుమ పిండి. సో చపాతీలు ప్రిపేర్ చేసేస్తాం. ఫస్ట్ ఆ ప్లేట్కి పిండి రాసి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని బాల్స్ లాగా చేసుకుని వీడియోలో చూపించిన విధంగా అంటే మన చపాతీలు అయితే రెడీ అయిపోతాయి. తర్వాత పొయ్యి మీద వేపేసుకో.
చపాతీలు ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. మన కూర అయితే మగ్గుతుంది. సో అయితే ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. సో అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో అయితే మన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకోవైపు మమ్మీ చేసిన చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ అయితే కడిగేసుకుని మన చపాతీల కోసం అన్నమాట. మన కూర అయితే మగ్గుతుంది. సో అయితే ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో చూద్దాం. సో అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో అయితే మన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకోవైపు మమ్మీ చేసిన చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ అయితే కడిగేసుకుని మన చపాతీల కోసం అన్నమాట. హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడైతే చపాతీ ఒకవైపు కాలిపోయింది, రెండో వైపు టర్న్ చేసుకో. చూసారా? సో అయితే మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. మిగతా చపాతీలు కూడా అలానే కాల్చేసుకోవాలి. యమ్మీ యమ్మీ సాఫ్టీ చపాతీ రెడీ అయిపోయింది. సో అయితే ఇలా రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. సో అయితే ఈ విధంగా అయితే చపాతీలు రెడీ అయిపోయాయి. చూసారా, భలే వస్తున్నాయి.
సో అయితే ముక్క వచ్చేసి కూర ఇలా తీసి సో అయితే ఇప్పుడు కూర వేసుకుందాం. చాలా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.